హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియో రొయ్యల కూర అండి. ఎండిపోయిన రొయ్యలు చూడండి. రొయ్యలు కాల్చుకొని ఉంచుకున్న, ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, 3 ఆలుగడ్డలు. ఫ్రెండ్స్, ఇవి కట్ చేసుకున్నాక కూర వండేటప్పుడు చూపిస్తా. ఓకే, మనం ఉల్లిగడ్డలు కోసి ఉంచుకున్నాం. ఓకే, టమాటాలు కూడా కోసి ఉంచినాం. ఇంకా రొయ్యలు నానబెట్టి కాల్చి నానబెట్టుకున్నా ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చాలు చేద్దాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మూడు చెంచాల ఆయిల్. ఓకే, ఆయిల్ గరం అయిన తర్వాత ఇందులో ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేసుకుంటున్నా 1 చెంచా. ఓకే, ఆనియన్స్ వేసుకుందాం. చక్కగా కలుపుకోవాలండి, ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా. ఓకే, కలుపుతూ ఉంటే మనకి పచ్చివాసన అనేది పోయిద్ది. అందుకనేసి మనం బ్రౌన్ అయ్యేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం మనం. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకే, అన్నీ మేము రెడీమేడే వాడతాము. అదే చాలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, 1 చెంచా సగం. ఓకే, కారం వేసుకుందాం సగం. దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కాల్చి నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అవి వేసుకుందాం. రొయ్యలు, ఆలుగడ్డలు నానబెట్టేసినాం కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. వేయు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మంట స్లో మీద ఉంచుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, ఉంచుకుందాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఓకే, చూసుకొని 15 మినిట్ అయింది కదా, ఇప్పుడు మనం చూసి బంద్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు చక్కగా అయింది.
మనం కొత్తిమీర జల్లుకుందాం. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు కూడా తినాలనిపిస్తుందా? ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.